అబ్రహాం లింకన్ దగ్గర స్టాంటన్ అనేటటువంటి ఒక సెక్రటరీ ఉండేవాడు. ఒక రోజు ఆ సెక్రటరీ వచ్చి వాడి సంగతి చూస్తాను నేను, వాడు అంతు చూస్తాను నేను, వాడి సంగతి ఆవేశపడిపోతూ ఉన్నాడు. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ స్టాంటన్ చూసి, ఏమైంది, లేకపోతే వాడు నన్ను అంత మాట అంటాడు, వాడి సంగతి చూస్తాను. మనిషి ఆవేశపడిపోతున్నాడు. సరే, వాడి అంతం చూస్తానంటున్నావు, వాడి సంగతి చూస్తానంటున్నావు, అసలు వాడిని ఏమి చేయాలనుకుంటున్నావో వాడికి ఉత్తరం రాసి చెప్పు. ముందు ఉత్తరం రాయి, వాడికి నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఎలా జవాబు ఇవ్వాలనుకుంటున్నావో ఉత్తరం రాయి అని చెప్పంటే మంచి మంచి సమాధానం అని చెప్పి గబగబా కూర్చున్నాడు. తనకున్న కోపం అంతా కూడా ఉత్తరంలో పెట్టేశాడు. నీ సంగతి ఎలా చూస్తా, నీ సంగతి అలా చూస్తా, ఎదుగు ఇవన్నీ రాశాడు 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 మళ్ళీ కాసేపు ఆలోచించాడు, మళ్ళీ రాశాడు, మళ్ళీ కాసేపు మళ్ళీ రాశాడు, మళ్ళీ కాసేపు కింద సంతకం పెట్టాడు. అన్నాడు. అప్పుడు అబ్రహాం లింకన్ స్టాంటన్ చూసి అన్నాడట, ఎలా ఉంది నీకు అన్నట్టు అన్నాడట. ఇప్పుడు ఎలా ఉంది నీకంటే రిలీఫ్గా ఉంది అన్నాడట. ఎలా ఉంది? రిలీఫ్గా ఉంది అన్నాడట. ఇప్పుడు నీకు కొంచెం రిలీఫ్గా ఉందా? చాలా రిలీఫ్గా ఉంది. నువ్వు రాసిన ఆ లెటర్ ఏదైతే ఉందో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాయి, డస్ట్బిన్లో పడేసాయి. వాడు కనిపిస్తే నువ్వు ఏ విధంగా తిట్టాలనుకున్నావో, ఏ విధంగా అరవాలనుకున్నావో, ఏ విధంగా వాడిని హర్ట్ చేయాలనుకున్నావో నువ్వు మొత్తం పేపర్లో కక్కేసావు కదా. దేంట్లో కక్కేసావు? పేపర్లో కక్కేసావు కదా. మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇంక చేసేదే ఉంది, రిలీఫ్ వచ్చేసింది కదా. ఆ రిలీఫ్ వచ్చింది. ఇంకెందుకు అనవసరంగా కోపం? దాన్ని చింపేసి డస్ట్బిన్లో పడేసి నీ పని నువ్వు చూసుకో. ఆ రోజు అబ్రహాం లింకన్ సెక్రటరీ అయినటువంటి స్టాంటన్ ఓ అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. కోపంతో రగిలిపోతున్నప్పుడు మనం ఒకవేళ మనిషితో డైరెక్ట్గా కోపాన్ని ప్రదర్శిస్తే దేనికైనా దారి తీస్తుంది. కానీ ఆ కోపాన్ని పేపర్లో పెట్టి రాసేసి ఆ కోపం అంతటినీ పేపర్లో దించేసామంటే జీవితంలో చాలా ప్రశాంతంగా జీవించవచ్చు, మనుషులతో సమాధానం కలిగి జీవించవచ్చు, కోపతాపాలను జయించవచ్చు అనే గొప్ప లెసన్ స్టాంటన్ నేర్చుకున్నాడు. ఈ సహోదరి సహోదరులు, ఈ లోకంలో ఉన్నటువంటి 7 భయంకరమైనటువంటి పాపాల్లో లేక తప్పులలో ఒకటి కోపం. మొదటిది గర్వం, రెండోది కోపం. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చు. కోపిష్టి అనేవాడు, కోపంతో రగిలిపోయేవాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టుడిగా జీవించటము సాధ్యము కానే కాదు. అబ్రహాం